శివప్రసాద్ శాస్త్రి గారు, మన సాంప్రదాయాలలో అంటే పుట్టిన బిడ్డలకి 6 నెలల తర్వాతనో సంవత్సరానికో లేదా 3 సంవత్సరాలకో అప్పటి నుంచే మొదలు పెడతారు. అంటే శుభమైన అశుభమైనా కూడా గుండు చేయిస్తుంటారు. అట్లాగే ఏదైనా మొక్కుకున్నారని చెప్పి ఏదైనా దేవాలయాలలో కానీ ఎక్కడో చోట మొక్కులు తీరితే గుండు చేయించుకుంటూ ఉంటారు. శిరోముండనం అనేది ఎక్కడికి అంటే తీర్థ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, తిరుపతి లాంటి ప్రదేశాలకు ఇట్లా వెళ్ళినప్పుడు కూడా శిరోముండనం అనేది చేయించుకుంటూ వస్తూ ఉంటారు. నిజంగా అసలు ఈ గుండు చేయించడంలో కానీ చేయించుకోవడంలో కానీ ఈ సాంప్రదాయంగా రావడంలో ఉన్న ఆంతర్యం ఏంటి, అర్థం ఏంటి, దీనికి శాస్త్రీయంగా కూడా ఏమైనా మనకి తెలియజేశారా మన పెద్దలందరూ కూడా? సాంప్రదాయంలో పెట్టిన ఈ శాస్త్రీయత ఏమైనా ఉందంటారా? తప్పకుండా. ఓం శ్రీమాత్రే నమః. మనకి చాలా చక్కటి ప్రశ్న అడిగారు. శిరోముండనము అంటే గుండు గీయించుకోవడము, ఇక్కడ ఒక పొరపాటు ఏమి అర్థం అవుతుంది అంటే ప్రజలకి, ఈ పని అయితే, ఈ కోరిక నెరవేరితే గుండు గీయించుకుంటాము అని దాన్ని మొక్కుగా మార్చారు. గుండు గీయించుకోవడాన్ని అంటే అది కాదా అండి? మొక్కు అనేది తర్వాత అండి, అది కర్తవ్యం. ముమ్మాటికి మొక్కుగా దాన్ని మార్చారు. కానీ ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా గుండు గీయించుకోవడం లేదా శిరోముండనం అనేటువంటిది కర్తవ్యము. ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా దాని వెనుక ఆంతర్యం మనం పరిశీలిద్దాం. అంటే మరి ప్రతి దేవాలయంకి మనం ప్రతిరోజు వెళ్ళే వాళ్ళు ఉంటారు, మరి అప్పుడండి? చక్కటి ప్రశ్న. ప్రతి దేవాలయానికి వెళ్ళేవాళ్ళు, ప్రతినిత్యం వెళ్ళేవారు, నిత్యము 2-3 పూటలు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మనకి ముఖ్యంగా ప్రధాన తీర్థాలు, పుష్కరిణి ఉన్న తీర్థాలు కావచ్చును, అంటే కోనేరు, నదీ జలాల తీరంలో ఉన్న తీర్థాలు కావచ్చును, స్వయంభూ క్షేత్రాలు కావచ్చును, వీటి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక విధిగా కర్తవ్యంగా శిరోముండనం చెప్పబడి ఉంది శాస్త్రంలో. అంటే అలాంటి ప్రదేశాలకి ఎప్పుడైనా వెళ్ళినా ఖచ్చితంగా శిరోముండనం చేయించుకోవాలి అంటారు. చేయించుకోవడము కర్తవ్యము అని శాస్త్రం చెప్పింది. ఇక్కడ మీరు సమ్మతిస్తే శాస్త్రం చెప్పిన మాట మీకు చెప్తానండి, గుర్తుంచుకోండి. తీర్థోపవాస కర్తవ్య, శిరసో ముండనం తథా, శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః అనే శాస్త్రవచనం. ఇక్కడ చూడండి, తీర్థోపవాస కర్తవ్య అన్నారు కదా. అంటే తీర్థోపవాసాలకు వెళ్ళేటప్పుడు, ఉపవాసం అంటే సమీపానికి వెళ్ళేటప్పుడు కర్తవ్యము ముండనం శిరోముండనం చేయించుకోవడం కర్తవ్యం అని చెప్పారు. కానీ మొక్కని చెప్పలేగా, మొక్కుగా మనం మార్చాం. అయినా తప్పులేదు. తీర్థాలకు వెళ్ళేటప్పుడు శిరోముండనం చేయించుకోవడము కర్తవ్యంగా చెప్పింది. ఈ శ్లోకంలో 2వ మాటలో ఏం చెప్పింది శాస్త్రము? శిరోగతాని పాపాని, అంటే మనసులు చేసినటువంటి పాపములన్నీ కూడా తల వెంట్రుకల్లో శిరోగతాని పాపాని అని వర్ణించింది. తల వెంట్రుకల్లో ఉంటాయండి? తల వెంట్రుకల్లో పాపముల తాలూకు మెమరీ ఉంటుంది. ఇంకా నేటి కాలము పిల్లలకి, అధునాతులకి అర్థం కావాలంటే, మనం ఉదయం లేస్తూనే సెల్ ఫోన్లు ఉన్నాయి కదమ్మా. అవునండి. చూసినంత మట్టుకు మెసేజ్ చూసి ఏం చేస్తాము? పక్కన పెట్టేస్తాం, క్లియర్ చాట్ కొట్టేస్తాము. అవునా? క్లీనింగ్ ద చార్ట్. శిరోముండనము చేయడం కూడా క్లియర్ చార్ట్. ఏ విధంగా అండి? చక్కటి మాట. క్లియర్ చార్ట్ ఏ విధంగా అంటే, దీనికి సమాధానం మనం పట్టుకునే ముందు అసలు శిరోముండనము అంటే మనం సాంఘిక భాషలో గుండు గీయించుకోవడం. మనల్ని మనం ప్రశ్నించుకుందాము, అసలు గుండు ఎప్పుడెప్పుడు గీయించుకుంటారు కదా? అవునండి. దానిలో ఆంతర్యం ఉంది, సమాధానం ఉంది. మొదటి మాట, కేశఖండనము. శిశువు పుట్టగానే కేశఖండనం చేస్తారు, అప్పుడు ఒకసారి గుండు గీయించుకోవడం. రెండవది, ద్విజులైతే, ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళైతే ఉపనయనంలో తీయించుకుంటారు, ఇది రెండవది. మూడవది, పితృకార్యాల్లో, అంటే ఇంట్లో తండ్రులు, తాతలు, ముత్తాతలు కనుక గతిస్తే అప్పుడు చేయించుకుంటారు పితృకర్మల్లో. ఇక నాలుగవది, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు. మీరు చూడండి, శుభానికైనా అశుభానికైనా గుండు గీయించుకోవడం ఉంది. అదే నేను అడిగాను కూడానండి. చక్కటి ప్రశ్న. అక్కడికే వస్తున్నా. మనం ఏమనుకున్నాము? క్లియర్ చార్ట్ కొట్టడం అన్నాం కదా. ఇప్పుడు అర్థం కావాలంటే, మెమరీ ఈ స్టోర్డ్ ఇన్ చిప్స్ అంటారు. తల వెంట్రుకలు కూడా చిప్స్ మాదిరి, మన ఆలోచన తాలూకు ప్రసార యాంటీనాస్ అవి. మనం ఏది ఆలోచిస్తామో తదనుగుణమైనటువంటి ఇన్ఫర్మేషన్ మెసేజ్ దీనిలో ఉంటుంది.
డిఎన్ఏ అంటారండి. అవునండి. ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ లో పట్టుకుంటారు అవునండి. కదా. వెంట్రుకలు ఉన్నాయంటే డిఎన్ఏ కదా దొరికిపోతుంది. డిఎన్ఏ అంటే దానిలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఉమ్. అందుకే వంశం మొత్తం తెలిసే అవకాశం ఉంటుంది. ఉంటుందమ్మా, ఉంటుంది. అందుకే కేశఖండనము శిశువు పుట్టగానే చేస్తారు. ఉమ్. దానికి ఒక నిమిత్తము కాలం ఉంది. ఉమ్. గర్భంలో తల వెంట్రుకలను ఎదిగించుకొని కదా శిశువు పుట్టేది. అవునండి. అంటే గర్భవాసంలో ఉన్నప్పుడు శిశువుకి పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది.